వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, చాలా బాగుంది, సూపర్, నవ్వుంది మొహంలో. లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా? నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. నాకే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది? ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్ గానో, రాడికల్ గానో, రౌడీగానో బతకాల్సిన నన్ను నేనున్నాను, నేను విన్నాను. ఇది మన దేవుని గుండె చప్పుడు. అయితే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యమును చదివేటప్పుడు మనకు స్పష్టంగా తేట తెల్లగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో క్రొత్త సంగతులు నేర్పిస్తుంది. అలాగే దేవుని వాక్యం మన జీవితాల్లో అనేక